ఫెయింజల్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. సైక్లోనిక్ స్టామ్ ఇది నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి కోస్ట్ మధ్య ఉన్నటువంటి కరైకల్, మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి కోస్ట్ని తీరాన్ని దాటే అవకాశం ఉందిగా చెప్తున్నాం. ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ తమిళనాడుతో పాటు చూస్తే మన కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి ఇవన్నీ కూడా మన ఇక్కడ ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా కూడా ఇక్కడ మనం క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ మనం తమిళనాడు దగ్గర ఉన్నటువంటి డెన్స్ క్లౌడ్స్తో పాటు మన దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ డెన్స్ క్లౌడ్స్ నెల్లూరు, తిరుపతి దగ్గర మనం ఎక్కువగా మ్యాక్సిమం చూడవచ్చును. రాయలసీమలో కొన్ని ప్రాంతాలైనటువంటి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో కూడా డెన్స్ క్లౌడ్స్ ఇక్కడైతే క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. దే ఆర్ ఆల్ గోయింగ్ టు గివ్ ఈ రెయిన్ఫాల్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇటు ఉత్తరాంధ్ర, ఇటు దక్షిణ కోస్తా మరికొన్ని జిల్లాల్లో కూడా వీటి ఇంపాక్ట్ మనకి కనబడే రైన్ఫాల్ రూపంలో మనకి కనిపిస్తుంది. హెచ్చరికలు అయితే మనం చూస్తే మత్స్యకారులందరికీ కూడా మనం వేటకు వెళ్ళొద్దని ఆల్రెడీ మనం లాస్ట్ 3 to 4 days చెప్తున్నాం. అది ఇంకా రేపటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ పోర్ట్ అథారిటీస్ అందరికీ కూడా మనం ఏ పోర్ట్స్కి ఎటువంటి సిగ్నల్స్ ఎగరాల్సి ఉంటుంది అనేది మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దీని ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి కృష్ణపట్నం వాటర్ అయితే ఆరో నెంబర్ అంటే డేంజర్ సిగ్నల్ నెంబర్ 6 అంటారు దాన్ని, అది ఎగరేస్తుంది చెప్పాం. మిగతా అదర్ మేజర్ సీ పోర్ట్స్ అందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేస్తుందిగా చెప్పడం జరిగింది. అలాగే రైతాంగం అందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఏ ప్రాంతాల్లో మ్యాక్సిమం రెయిన్ఫాల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, హెవీ రైన్స్ ఎక్కడ ఉంటాయి, అతి భారీ వర్షాలు ఎక్కడ వస్తున్నాయి, అలాగే విండ్ స్పీడ్స్ ఏ రేంజ్లో ఎక్కడెక్కడ ఎలాగుంటాయి, అలాగే గాల్లో తేమ యొక్క పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, వీటన్నిటి ఇన్ఫర్మేషన్తో కాంప్రహెన్సివ్ బులెటిన్స్ తోటి ఎప్పటికప్పుడు మనం వాళ్ళందరికీ కూడా ఎటువంటి క్రాప్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ రాష్ట్ర సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన కాంప్రహెన్సివ్ బులెటిన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ ఏరియాలో అయితే రావడానికి ఛాన్స్ ఉంది, అయితే స్టార్మ్స్ వచ్చే ఏమైనా అవకాశం ఉందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ద్వారాను అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ మనం ఎప్పటికప్పుడు మనం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తున్నాం.